ఆలోచనతో రాయలసీమ ఎత్తిపోతల పథకానికి శ్రీకారం చుట్టినటువంటి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన కాలంలో దాదాపు 80% పనులు రాయలసీమ లిఫ్టుతో పాటు దానికి సైమల్టేనియస్గా పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ నుంచి బెనకచెర్ల, అక్కడి నుంచి తెలుగుగంగా కెనాలు వెలుగోడు రిజర్వాయర్ వరకు, తర్వాత బెనకచెర్ల నుంచి జిఎన్ఎస్ఎస్ వరద కాలువ, తర్వాత శ్రీశైలం కుడి కాలువ, కేసీ కెనాలు నిప్పులవాగు సంబంధించినటువంటి అలైన్మెంట్ పనులను కూడా 80% పూర్తి చేశారు. కానీ గత ప్రభుత్వము దిగిపోయిన తర్వాత అధికారంలోకి వచ్చినటువంటి కూటమి ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు ప్రభుత్వము ఆ పనులను పూర్తిగా నిలుపుదల చేయడం అనేటువంటిది చాలా దుర్మార్గమైనటువంటిది. దానిపైన ఈ మధ్య తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీ సాక్షిగా నేను ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో మాట్లాడి రాయలసీమ ఎత్తిపోతల పథకం ఆపించిన ఘనత నాదే అని చెప్పి ప్రకటించారు. కానీ ఆ ప్రకటన పైన కనీసం ఒక్క మాట కూడా మాట్లాడు చంద్రబాబు నాయుడు.